వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమెరికా రష్యాలో బాంబర్ విమానాలు కూలిపోయాయి. ఇక రష్యా అమెరికా వాయుసేనలో అత్యంత కీలక విమానాలు ఇవి నేలమట్టమైపోయి ఇవి ఇప్పటివి కాదు, వీటికంటూ ఒక హిస్టరీయే ఉంది. ఇది కొన్ని యుద్ధాలలో పాల్గొనడం జరిగింది. దక్షిణ కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్ వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే B-52 స్ట్రాటో ఫోర్ట్రెస్ విమానం కుప్పగూలిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది ఎయిర్ ఫోర్స్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. ఇక సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 1990 ఇరాక్ పై యుద్ధంలో కీలకంగా వ్యవహరించింది ఈ B-52 బాంబర్ విమానం. ఇక అమెరికా విమానం కూలినటువంటి గంటల వ్యవధిలోనే ఇటు రష్యాలో కూడా విమానం కూలిపోవడం సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే శిక్షణ కార్యక్రమాలలో భాగంగా సైబీరియాలోని ఇర్కుట్స్క్ ప్రాంతంలో ఈ విమానం పడిపోవడం జరిగింది. ఇక ఈ విమానం కూడా ఇప్పటిది కాదు, సోవియట్ కాలం నాటిది. ఈ విమానం Tu-22 M3 బాంబర్స్ విమానం కుప్పకూలిపోవడం. ఈ రెండు విమానాలు కూడా ఒక చరిత్ర కలిగినటువంటి విమానాలు. హైపర్సోనిక్ కింజాల్ క్షిపణులను మోసుకెళ్తూ ఉంటుంది ఈ Tu-22 M3 బాంబర్ విమానం. ఇక సిరియా ఉక్రెయిన్ లో జరిపినటువంటి సైనిక పోరాటాల్లో రష్యా బాంబర్ల వినియోగం ఉంది. ఇక ఈ రకంగా కూడా రెండు ఒక హిస్టారిక్ ఒక చరిత్ర కలిగినటువంటి విమానాలు కుప్పగూలిపోవడం. ఒకటేమో సోవియట్ యూనియన్ కాలం నాటిది, ఇంకొకటేమో యుద్ధాల్లో కీలకంగా వ్యవహరించినటువంటి విమానం. అమెరికాలో కుప్పగూలిపోయినటువంటి గంటల వ్యవధిలోనే రష్యాలో కూడా విమానం కూలిపోవటం ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఈ బాంబర్ విమానాలకు సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఇక రెండు విమానాలు కూడా పాతకాలం నాటి విమానాలు అవటం, వీటికంటూ ఒక చరిత్ర అనేది ఉంది. అలాంటి విమానాలు ఒక్కసారిగా కూడా ఒకే రోజులో గంటల వ్యవధి తేడాలు ఒకటి అమెరికాలో ఒకటి రష్యాలో కుప్పకూలిపోవటం జరిగింది. అసలు దీనికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి అన్నటువంటి పరిస్థితుల్లో మా ప్రతినిధి సిరాజ్ వివరిస్తారు. ఎస్ సిరాజ్, ఈ రెండు విమానాలు గంటల వ్యవధిలోనే కుప్పకూలిపోవటం అయితే చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి? ఖచ్చితంగా నేను, ఎందుకంటే ప్రపంచంలో రెండు అతిపెద్ద దేశాలు, ప్రపంచంలో కీలకమైనటువంటి శత్రు దేశాలు అమెరికా రష్యా. ఈ రెండు దేశానికి సంబంధించిన కీలకమైన బాంబర్లు ఈ విమానాలు ఒకే గంటలు అంటే కొన్ని అందరినీ ఆశ్చర్యపరిచేటువంటి విషయమైనా కొంతవరకు కలకలమైనటువంటి సంఘటన కూడా దీన్ని భావించారు. ఎందుకంటే ఒక అంతర్జాతీయ పరమైనటువంటి కుట్ర జరిగిందా లేదా ఒకరిపైన ఒకరు దాడులు తీసుకున్నారా అనేటువంటి అనుమానాలు రావడం చాలా వరకు కూడా మనం సహజంగా వింటూ ఉంటాం. కానీ రక్షణ రంగానికి సంబంధించినటువంటి నిపుణులు చెప్తున్నటువంటి అభిప్రాయ ప్రకారం ఈ రెండు కూడా వేరు ప్రాంతాల్లో చోటు చేసుకోవడం ఒక రకంగా యాదృచ్ఛికంగానే మనం భావించాలి. దట్టు ఒకే సమయంలో రెండు దేశాలకు సంబంధించినటువంటి కీలక విమానాలు. ప్రధానంగా నేను మనం గమనించినప్పుడు దక్షిణ కాలిఫోర్నియాలో ఉన్నటువంటి విమానం కూలిపోవడం, దాంట్లో 8 మంది ప్రాణాలు కోల్పోవడం, దాన్ని అమెరికాకు సంబంధించినటువంటి వైమానిక దళానికి సంబంధించిన B-52 బాంబర్ విమానంగా గుర్తించారు. 8 మంది అమెరికా వాయుసేనకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. మరికొన్ని చెప్పుకోవాలంటే అమెరికా వాయుసేన అత్యంత కీలకమైన అమెరికా దీనికి సంబంధించి 1957 ఆ దేశంలో వాయుసేనకి కీలక దాదాపు 744 విమానాలను కూడా తయారు చేయడం జరిగింది. B-52H వేరియంట్ కి సంబంధించినటువంటి విమానం అమెరికా రక్షణ వ్యవస్థలు అత్యంత కీలకమైనటువంటి విమానంగా దీన్ని మనం పరిగణించాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి తాజా ఇష్యూలు ఒకసారి మనం పరిశీలించినప్పుడు దీనికి ప్రధానమైనటువంటి అనేక కారణాలు కూడా కనబడుతున్నాయి. నేను అమెరికాకి సంబంధించినటువంటి B-52 స్ట్రాటో కూలిపోవడానికి రీజన్స్ ఒకసారి మనం గమనించినప్పుడు ఆ విమానం ఓల్డ్ అయిపోవడం, అంటే మరి చెప్పుకోవాలంటే పాతకాలంగా ఉండడం, ఇంకా 1950 కాలం నుంచి దాన్ని ఇంకా వాడుతూనే ఉండడం, పదే వాడి దాని యొక్క సర్వీస్ కూడా కంప్లీట్ అయిపోయింది. 1990లో ఇరాన్ కీలకమైనటువంటి రోల్ పోషించినటువంటి సంగతి కూడా మనం చూసాం. మరి ముఖ్యంగా ఇంజన్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది అనేటువంటిది మాత్రం నిపుణుల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. దీంతో పాటుగా దాని మేనేజ్మెంట్ కి సంబంధించి మెయింటెనెన్స్ కి సంబంధించినటువంటి
ఇష్యూస్ కూడా ఒక రీజన్ గా మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే పాత విమానాలు కాబట్టి నిరంతరం వాటికి మెయింటెనెన్స్ ఎక్కువగా చేస్తూ ఉండాల్సి వస్తుంది. సో మెయింటెనెన్స్ లో ఏ చిన్న లోపం ఉన్నా సో ఇలాంటి భారీ ప్రమాదాలకి దారితీసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కానీ తాజా ప్రమాదంలో 8 మంది ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి సిబ్బంది ఉండడం, అది మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒక పెద్ద శిక్షణకి సంబంధించి ఒక మిషన్ ఆపరేషన్స్ కి సంబంధించి నిర్వహించేటువంటి విమానం ప్రమాదానికి గురి కావడం కొంతవరకు కలకలమేరేది. సేమ్ టైం రష్యాకి సంబంధించినటువంటి TU-22 M3 కి సంబంధించిన బాంబర్ విషయాన్ని ఒకసారి మనం పరిశీలించినప్పుడు ఆల్రెడీ దాంట్లో సాంకేతిక లోపం ఉన్నట్లుగా రక్షణ శాఖ నిపుణులు కూడా ఇప్పటికే పదే చెప్పినటువంటి వైనాన్ని కూడా మనం గమనించాలి. పాత విమానమే అయినా సాంకేతిక పరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా సైబీరియా ప్రాంతంలో చాలా చల్లగా ఉంటుంది, వెదర్ కూడా చాలా కూల్గా ఉండేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. మంచు తుఫాన్లు ఎక్కువగా వచ్చేటువంటి ప్రాంతం. సో ఆ ప్రాంతంలో తీవ్రమైనటువంటి వాతావరణ పరిస్థితులు కూడా దీనికి ఒక ప్రధానమైనటువంటి రీజన్ గా అధికారులు గుర్తిస్తున్నారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల కూడా ఈ పాతకాలపు విమానాలు ఇష్టంగా దెబ్బతిని ఉంటాయి అనేటువంటి ఇష్యూ కూడా క్వశ్చన్ రైజ్ అవుతుంది. మనం చూస్తున్నటువంటి పరిణామం ఏంటంటే ఒకేసారి అంటే ఒక చరిత్ర కలిగినటువంటి విమానాలు ఇటు సోవియట్ యూనియన్ లో ఉన్నటువంటి ఈ రష్యా విమానం అది కూడా కూలిపోవటం ఒక గంటల వ్యవధిలోనే అంటే ఒక చరిత్ర కలిగినటువంటి విమానాలకి కాలం చెల్లింది. సో ఖచ్చితంగా మీరన్నట్లుగా 2 విమానాలు పాతకాలమే. ఎందుకంటే ఆ 2 విమానాలకి సంబంధించి రక్షణ వ్యవస్థలో చాలా సర్వీస్ మంచిగా ఇచ్చినటువంటివి. కీలకమైనటువంటి ఆపరేషన్లు చేపట్టడంలో కానివ్వండి, కీలకమైనటువంటి యుద్ధాలు చేయడంలో కానివ్వండి, మనం చూసినప్పుడు రష్యాకి సంబంధించినటువంటి దాంట్లో ఆల్మోస్ట్ కీలకమైనటువంటి బాంబర్ ని అటవీ ప్రాంతాల్లో కూడా మోసుకెళ్లేటువంటి సామర్థ్యం దాని మీద ఉంటుంది. కీలకమైనటువంటి దేశాలపైన అంటే సిరియా పైన, ఉక్రెయిన్ పైన జరిగినటువంటి ఏదైతే రష్యా చేసినటువంటి సైనిక చర్య ఉందో, సైనిక పోరాటాలు ఉందో దాంట్లో ఇదే కీ రోల్ పోషించినటువంటి వైనాన్ని కూడా మనం గమనించాలి. అంటే ఆ దేశాలకు ఈ బాంబర్లు ఏ విధంగా సర్వీస్ ఇచ్చినాయి, సో ఎంత కీలకమైనటువంటి దశలు, కీలకమైనటువంటి యుద్ధాల సమయంలో సో ఇవి మంచి మెయింటెనెన్స్ కూడా ఇవ్వడం జరిగింది అని మాత్రం క్లియర్ కట్ గా అర్థమవుతుంది. కానీ ఒకేసారి జరగడం అనుమానాలకి తావిచ్చిన 2 అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినటువంటి ఇష్యూస్ గానే భావించాలి. ఎందుకంటే దూర ప్రాంతాల్లో ఉండడం, ఇప్పుడు అమెరికా రష్యా మధ్య అంత ఉద్రిక్త పరిస్థితులు కూడా లేవు. 2 దేశాలు పూర్తిగా సాధారణమైనటువంటి స్థితిలోనే ఉన్నాయి, శాంతి పరిస్థితుల్లోనే ఉన్నాయి. కాబట్టి ఒక దేశంపై మరో దేశం దాడి చేసుకుని వీటిని కూల్చేటువంటి పరిస్థితులు అయితే లేదు. కానీ అమెరికాకు ఇప్పటికే ఇరాన్ తో సాగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలో కొంతవరకు ఆందోళన కలిగించేటువంటి విషయమైనా, రష్యాకు ఉక్రెయిన్ తో జరుగుతున్నటువంటి యుద్ధం జరుగుతుంది కాబట్టి కొంతవరకు ఆందోళనకరమైనటువంటి ఇష్యూగానే భావించిన, కానీ 2 యాదృచ్ఛికంగానే జరిగాయి. సో దీంట్లో ప్రతీకార దేశాలు అంటే ప్రత్యర్థి దేశాలు లేదా శత్రు దేశాలు అటాక్ చేసి వీటిని కూల్చి వేస్తాయి అనేటువంటి ఆలోచన మాత్రం ప్రస్తుతం లేదు. కానీ 2 దేశాలు ఒక సాధారణమైనటువంటి విమానాలు అయితే కాదు. 2 దేశాలు కూడా కీలకమైనటువంటి యుద్ధ విమానాన్ని కోల్పోవడము అంటే యుద్ధంలో ఒక సోర్స్ ని కోల్పోవడం అంటే. ఆ యుద్ధంలో సోర్స్ ని కోల్పోతే మాత్రం ఆల్మోస్ట్ ఆ దేశ డిఫెన్స్ సిస్టమ్ పైన మళ్ళీ ఆ సామర్థ్యం ఉన్నటువంటి బాంబర్లను, ఆ సామర్థ్యం ఉన్నటువంటి విమానాలను తయారు చేసుకోవడం కొంతవరకు కష్టతరమైనటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ 2 కూడా ఈ రోజు ఇచ్చి మంచి సోర్సెస్ గా దేశాలకి ఒక స్ట్రెంత్ గా ఇచ్చినటువంటి బాంబర్స్ లేరు. సో అక్కడైతే ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మనం విజువల్స్ లో చూసుకున్న విధంగా ఆల్మోస్ట్ అవి పడిపోవడం, సో 8 మంది ప్రాణాలు కోల్పోవడం, మరోవైపు భారీ స్థాయిలో సో నష్టం వాటిల్లడం, సో అలవాటును పూడ్చేటువంటి సిచ్యువేషన్ కూడా ఇప్పుడు ఉండదు. కాబట్టి 2 దేశాలు మాత్రం కొంతవరకు దీన్ని తీవ్రంగా పరిగణించిన దర్యాప్తును కూడా ముమ్మరంగా ఆదేశించినటువంటి బలం కనబడుతుంది. రైట్ సిరాజ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక రష్యా అమెరికా వాయుసేనలు అత్యంత కీలకమైన విమానాలు, ఎంతో కాలంగా సేవలు అందించినటువంటి విమానాలు ఒకేసారి గంటల వ్యవధుల తేడాతో నేలమట్టం అవడంతో ఇది ప్యూర్లీ కూడా ఒక కోఇన్సిడెంట్ లానే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇటు రష్యా ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తూ ఉంది. దీని ఉక్రెయిన్ కి అమెరికా ఇటు మనం చూస్తే కనుక యుద్ధ సామాగ్రిని కానీ యుద్ధానికి సంబంధించినటువంటి వెపన్స్ ని కానీ అమెరికానే సప్లై చేస్తూ ఉంది. ఈ క్రమంలో కూడా అంటే ఈ కోణంలోనైతే ఈ అంశాన్ని చూడటానికి అయితే తావైతే లేనట్లుగా తెలుస్తుంది. ఇక దక్షిణ కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్ వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే ఈ B-52 స్ట్రాటోఫోర్ట్రెక్ విమానం కూలిపోవడం, దాంతో 8 మంది ఎయిర్ ఫోర్స్ ఉద్యోగులు చనిపోవడం జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక 1990 ఇరాన్ పై యుద్ధంలో కీలకంగా వ్యవహరించింది ఈ B-52 బాంబర్ అనేది కూడా. ఇక ఈ అమెరికా వాయుసేన అమ్ముల పొదిలో చాలా పాత బాంబర్ విమానాల్లో ఈ B-52 స్ట్రాటోఫోర్ట్రెస్ విమానం ముఖ్యమైనదిగా చెప్పొచ్చు. 1955లో ఆ దేశ వాయుసేనకు ఈ విమానం అనేది రావటం జరిగింది. మొత్తం 744 విమానాలను తయారు చేయగా చివరి B-52H వేరియంట్ ను 1962లో తయారు చేశారంటే మనం అంత పాత విమానాలు ఉన్నాయన్నది కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదొక్కటే 20 క్రూజ్ క్షిపణులను ప్రయోగించగలదు. దీని అవసరాలకు అనుగుణంగా కూడా అమెరికా యుద్ధాల్లో వాడుకుంటూ ఉంటుంది.
కోల్డ్ వార్ వేళ అణ్వాయుధాలను ప్రయోగించగల బాంబర్ గా దీనికి పేరుంది. ఇక వియత్నాం యుద్ధంలో చిన్న స్థాయి బాంబర్ లాగా సేవలు అందించింది. ఇరాన్ పై దాడుల్లో ఈ విమానాలను వాడుకున్నారు. ఇక ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎప్పుడో 1962లో తయారు చేసినటువంటి ఈ విమానాన్ని ఇప్పుడు 2026 లో జరుగుతున్నటువంటి ఈ అమెరికా ఇరాన్ మీద చేసినటువంటి దాడుల్లో కూడా ఈ విమానాన్ని వాడారు. స్ట్రాటో ఫోర్ట్రెస్ చూడటానికి ఆకారంలో చాలా భారీగా ఉంటాయి ఈ విమానాలు. యుద్ధ రంగంలో వ్యూహాత్మక దాడులు, క్లోజ్ ఎయిర్ సపోర్ట్, కౌంటర్ ఎయిర్, మ్యారిటైడ్ ఆపరేషన్లకు వీటిని వాడుతూ ఉంటారు. 1990లో ఇరాక్ పై చేపట్టినటువంటి ఆపరేషన్ లో 40% బాంబుల్ని ఈ విమానాలే ప్రయోగించాయంటే అమెరికా వీటి మీద ఏ స్థాయిలో ఆధారపడి వాడుతుందో కూడా మనం ఒక్కసారి కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక ఎంతో కాలంగా సేవలు అందించి 1962లో తయారై 2026 వరకు తమతో పనిచేసినటువంటి కీలకంగా వ్యవహరించినటువంటి ఒక పాత కాలపు యుద్ధ విమానాన్ని బాంబర్ ని కోల్పోవడం జరిగింది అమెరికా. ఇంకా ఇది జరిగినటువంటి 5 గంటల్లోనే ఇటు రష్యా కూడా తమ విమానాన్ని కోల్పోవటం అయితే జరిగింది. ఇక ఈ రకంగా కూడా ఒకేసారి చరిత్ర కలిగినటువంటి పాతకాలపు విమానాలను ఇరు దేశాలు కూడా కోల్పోయాయి.